హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ ఉంటుంది, చూసేయండి. మార్నింగ్ అయితే నేను కషాయాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో ధనియాలు, సోంపు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే మరిగించుకోవాలి. అలా మరిగించుకొని అయితే డైలీ కూడా ఒక చిన్న టీ గ్లాసెడ్ అయితే తాగుతున్నానండి. నాకైతే సి సెక్షన్ అవడం వల్ల కొంచెం బెల్లీ ఫ్యాట్ లాగా అయితే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి రోజు ఇది ప్రిపేర్ చేసుకొని పరిగడుపున అయితే తాగుతున్నాను. నేను ఇది ఒక 10 days అవుతుందండి ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను. అలాగే అదైతే మరొక స్టవ్ మీద పెట్టేసుకొని ఇడ్లీ బ్యాటర్ అయితే నిన్నటిది ఉండే అదైతే పెడుతూ ఉన్నాను పిల్లలకి ఇడ్లీ. అలాగే చట్నీ కూడా నిన్న చేసింది ఉంది, అది అయితే వేడి చేసి పిల్లలకైతే పెడుతూ ఉన్నాను. పిల్లలు అయితే ఇడ్లీలు చాలా ఇష్టంగా తింటారు, అందుకని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా చిట్టి పాపలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకుంటున్నారని చెప్పి నేనైతే పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను త్వరగా. ఇప్పుడు టైం అయితే 7 o'clock అలా అవుతుంది. నేనైతే ముందుగానైతే కషాయాన్ని పక్కన పెట్టేసుకొని అలాగే ఇడ్లీలు అయితే పెట్టేసుకొని గిన్నెలు కడిగితే మనకు అటు ఇడ్లీలు చక్కగా మంచిగా ఉడుకుతాయి కదా, ఆలోపు అయితే ఇడ్లీలు ప్రిపేర్ అవుతాయి. అలాగే కషాయం కూడా ప్రిపేర్ అవుతుందని చెప్పేసి అయితే ముందుగానైతే ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను. నాకు కూడా ఇడ్లీలు అంటే చాలా ఇష్టము. నేను దోశల కంటే ఎక్కువగా ఇడ్లీలే నాకు ఇష్టంగా తినాలనిపిస్తుంది. అందుకని ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్తో మనము పునుగులైనా వేసుకోవచ్చు, లేదంటే దోశల్లాగా అట్లలాగా కూడా వేసుకోవచ్చు, అట్టులాగా. అలా కూడా నేను ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇడ్లీలు అయితే పెడుతూ ఉన్నాను. ఇడ్లీలు అయితేనే మంచిగా ఇష్టంగా తినాలనిపిస్తుందని చెప్పేసి అయితే ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను. అలాగే నాకు కొంచెం అయితే కోల్డ్ అయింది, అసలు చాలా హెడేక్గా ఉంది. వాయిస్ అయితే చాలా చేంజ్ అయింది. అలాగే పిల్లలకు కూడా కొద్దిగానైతే కోల్డ్ అయితే అయ్యింది. వాళ్ళకైతే మేమైతే ఆవిరి పడుతూ ఉన్నాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఆవిరి పడుతున్నాను, పిల్లలకైతే పట్టిస్తున్నాను. ఈ రోజుకైతే 3 days అయిందండి కోల్డ్ అయ్యి. అదే జలుబు చేసింది, అందుకని వీడియో అయితే తీసి 5 days అవుతుంది. కాకపోతే ఇక కొంచెము వాయిస్ అయితే సరిగా రావట్లేదని చెప్పేసి నేనైతే వీడియో ఇప్పుడైతే పెడుతూ ఉన్నాను ఈరోజు. ఇప్పుడైనా కూడా కొంచెం వాయిస్ చేంజ్గానే ఉంది, కాకపోతే ఇంకా వీడియో తీసి అలాగే ఉందని చెప్పేసి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతూ ఉన్నాను. అలాగే నేనైతే ఇడ్లీలు స్టవ్ పైన పెట్టేసుకొని గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. నాకు పనంతా అయ్యేసరికి అయితే 1 hour అలా పడుతుంది. త్వరగానే చేసేసుకుంటాను పని స్టార్ట్ చేస్తే మట్టుకు. గిన్నెలన్నీ కడిగేసుకొని హాల్లో ఉన్న బెడ్ పైన అయితే మంచిగా అన్ని బొమ్మలన్నీ తీసేసి మళ్ళీ బెడ్షీట్ వేసేసి అయితే బొమ్మలు మళ్ళీ బెడ్ పైన అయితే పెట్టేసుకున్నాను. అలాగే పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. నేనైతే ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను. పిల్లలు కొద్దిసేపు ఒక 1 hour అలా లేచిన తర్వాత ఆడుకుంటారు, తర్వాత మళ్ళీ ఏడుస్తారు ఆకలి అవుతుందని చెప్పేసి నేను ఊడ్చి వాళ్ళకైతే బ్రష్ చేపించేసాను. చూడండి చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు. మా వారైతే మార్నింగే వెళ్ళారు, డైలీ కూడా 7, 8 అలా టైంకే వెళ్తూ ఉన్నారు. ఇంకా పిల్లల్ని ఆడించుకుంటూ నేనైతే ఒకవైపు పని చేసుకుంటూ ఉన్నాను. పిల్లల్ని ఆడిస్తూ పని చేసుకోవడం వల్ల కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. కాకపోతే ఇంకా మరి చూసుకోవాలి కదా, మా వారు ఉంటే మటుకు పని త్వరగానే ప్రిపేర్ చేసుకుంటాను, అంటే తొందరగా అయిపోతుంది. ఇక మా వారు లేరనుకోండి, అప్పుడైతే పిల్లల్ని ఒకవైపున ఆడిస్తాను, ఒకవైపు ఏమో పని చేసుకుంటాను. అలాగే పిల్లలకైతే బ్రష్ చేయించేసాను, నేను కూడా బ్రష్ చేశాను. అలాగే నేనైతే కషాయాన్ని వేసుకున్నాను. అదైతే ఒక 10 నిమిషాల పాటు పక్కనైతే పెట్టేసుకుంటాను. చాలా వేడిగా ఉందని చెప్పేసి ఆలోపు అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. వేడి నీళ్ళు తాగుతున్నాము అందరం కూడా. చాలా కోల్డ్ జలుబు చేసిందని చెప్పేసాను కదా, వేడి నీళ్ళే తాగుతున్నాము పిల్లలు అలాగే నేను కూడాను.
ఇంకొకటి ఏంటంటే జలుబు చేసినప్పుడు గొంతంతా మనకు పట్టేసినట్లుగా అనిపిస్తుంది కదా, అప్పుడు అలా పట్టేసినట్లుగా లేదంటే కూడా మింగినప్పుడు గొంతులో చాలా నొప్పిగా ఉంటుంది కదా, అప్పుడు కొంచెం వేడి నీళ్ళలో సాల్ట్ వేసుకొని కనుక 3-4 టైమ్స్ అలా వాటర్ని కనుక పుక్కిలించినట్లయితే మనకు గొంతు నొప్పి అనేది ఉండదు ఎక్కువగా. మార్నింగ్ అలాగే ఈవినింగ్ కనుక మనం అలాగ చేస్తే కనుక వాటర్లో సాల్ట్ వేసుకొని పుక్కిలిస్తే కనుక కొంచెం గొంతు నొప్పి అయితే తగ్గుతుంది. నేనైతే అలా ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటాను. అలా తాగడం వల్ల నాకైతే కొంచెం అయితే గొంతు నొప్పి అనేది పోతుంది. అలాగే పిల్లలకైతే ఇడ్లీలు వేస్తూ ఉన్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని చూసి కూడా ఒక లైక్ చేయండి. చాలానే వీడియోలు అయితే పోస్ట్ చేశాను, అవైతే చూడండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకైతే ఇడ్లీలు తినిపించిన తర్వాత నేను కూడా తినేసాను. నెక్స్ట్ అయితే పిల్లలకు ఆయిల్ పెడుతూ ఉన్నాను. మా పెద్ద పాప అయితే ఆయిల్ అస్సలు పెట్టనివ్వదండి. నేను పెట్టేటప్పుడు చూడండి ఎలా చేస్తుందో, అస్సలు కుదురుగా ఉండదు, ఒక్క దగ్గర అయితే కూర్చొని ఉండదు. ఇంకా మా చిన్న పాప అయితే నేను ముడతా అనేసి అక్కడ చైర్లో కూర్చున్న పాప అయితే దిగింది కిందికి. దిగేస్తాను చూడండి వాళ్ళ అక్క కాయలు ఎలా పెడుతుందో చక్కగా. మా పెద్ద పాప అయితే అస్సలు పెట్టించుకోదు. చూడండి ఎలా చేస్తుందో జుట్టుని. చాలా టైం పట్టింది మా పెద్ద పాపకైతే ఆయిల్ పెట్టడానికి, 1/2 అవర్ పైనే పట్టింది. వద్దు వద్దు అని అంటుంది. ఇంకా నేనే పెట్టుకుంటా అని మారాం చేస్తుంది. ఎప్పుడైనా కూడా ఆయిల్ పెట్టనివ్వదు, అలాగే నన్ను దువ్వనివ్వదు. కాకపోతే ఇంకా దూస్తాను. అలాగే ఆయిల్ అయితే పెడుతూ ఉన్నాను. ఒకటి కొట్టాను అక్కడ. తను అలా చేస్తుంటే నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే చాలా నవ్వుకున్నానండి. తను అలా చేస్తుంటే మటుకైతే చాలా నవ్వొచ్చేసింది నాకైతే. మా చిన్న పాప అయితే నాకు రావి మమ్మీ అని చెప్పేసి అయితే నా దగ్గర కూర్చుంది చూడండి చక్కగా. నేనైతే తనకు రాస్తున్నాను, అలాగే నేను కూడా రాసుకుంటానని తాను కూడా ఆయిల్ ఇమ్మనేసి చాలా ఏడ్చేసింది. ఇంకా ఇద్దరికైతే ఎలాగోలా ఆయిల్ పెట్టేశాను, అలాగే నేను కూడా పెట్టుకున్నాను ఆయిల్. అలాగే ఆఫ్టర్నూన్కి అయితే రైస్ పెట్టాను. పిల్లలకి స్నానం చేపిద్దామని చెప్పేసి అయితే వాటర్ అయితే పొయ్యి మీద పెట్టాను. నేనైతే హీటర్ వాటర్ పిల్లలకు వాడను, నేను స్టవ్ పైన వేడి చేసి పిల్లలకు స్నానం చేపిస్తాను. అలాగే నైట్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్నూన్కి అయితే మటన్ కర్రీ అదే ఉంది. అలాగే మార్నింగ్ ఇడ్లీలు చేశాను కదా, ఆ గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, అవైతే కడిగేసుకోవాలి. మా చిన్న పాప అయితే పడుకుంది, పెద్ద పాప ఆడుకుంటుంది. తనకైతే స్నానం చేపించేసాను, అలాగే నేను కూడా చేసేసాను. ఆ లోపు అయితే మా పెద్ద పాప ఆడుకుంటూ ఉండగానే చిన్న పాప అయితే లేచింది. ఇక్కడ కొన్ని పావురాలు అయితే డైలీ కూడా వస్తూ ఉంటాయి. ఈరోజు ఎండగా ఉంటే మటుకు రావు, ఈవినింగ్ టైంలో చాలా పావురాలు అయితే వస్తాయి. 3-4 అలా ఆ టైంకి అయితే చాలా పావురాలు వస్తాయండి. ఆ టైంలో నేనైతే డైలీ కూడా బియ్యం వేస్తాను. నాకు అలా పావురాలకు బియ్యం వేయడం అంటే చాలా ఇష్టము. మా పిల్లలు కూడా మంచిగా చూస్తారు కదా అని చెప్పేసి అయితే డైలీ కూడా పావురాలకు బియ్యం వేస్తాను. అలాగే ఈవినింగ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుంది, అసలు కోల్డ్ అయింది కదా, ఏమీ తినాలనిపించదు, ఇలా చేస్తేనైనా తినాలనిపిస్తుందని చెప్పేసి అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని నేను చాలాసార్లు పోస్ట్ చేశానండి, మన ఛానల్లో ఉంది. అందుకని ఇప్పుడు మొత్తం కూడా ఏమీ తీయలేదు. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ డిన్నర్లోకి అయితే అందరం కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తినేసాము. అంతేనండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.